సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చేనేత దినోత్సవాన్ని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రజిత, రాజకీయ ప్రముఖులు కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత కార్మికులు స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించారని ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులు గుర్తు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో చేనేత చేరికతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గాంధీజీ భయపెట్టారని, కానీ నేడు చేనేత రంగం ఆదరణ లేక కుదేలైందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులపై ప్రత్యేక దృష్టి వహించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. అలాగే ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని చేనేత కార్మికులు ముందుకెళ్లాలన్నారు. ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పించి మరి ఇక్కడ పద్మశాలి చేనేత వస్త్ర కళాకారులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. చేనేత అనేది ఒక మానవాళి మనుగడ ముందుకు సాగాలంటే వస్త్రం బట్ట పొట్ట అన్నట్టు వారి పొట్టకూటి కోసమేమో వ్యవసాయం ఉండాలి. వారి దినచర్యలో భాగంగా మరి నాగరికతను నేర్పిన మన దేశానికి మరి ప్రపంచ మానవాళికి నాగరికతను నేర్పిన వస్త్రం అనేది, వస్త్ర పరిశ్రమ అనేది చేనేత నుంచే మొదలైంది. మరి ఆ చేనేతను ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, ప్రభుత్వాల మీద కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ప్రపంచానికే వస్త్రాన్ని అందిస్తున్న మన భారతదేశం నుంచి ఎక్కువ శాతం మన భారతదేశం నుంచి, అందులో మరీ ముఖ్యంగా మన తెలంగాణ నుంచే వస్త్రం అనేది అందుతుంది. తెలంగాణ నుంచే చేనేత అనేది ముందు ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన చేనేత కళాకారులను ఎంతో గొప్ప నైపుణ్యం కలిగి మరి చేనేతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చేనేత అంటేనే మరి ఎన్నో కళలను నైపుణ్యం కలిగి మరి గొప్పగా పోచంపల్లి కానివ్వండి, గొల్లబామ చీరలు కానివ్వండి, ధర్మవరం కంచి ఇలాంటి వస్త్రాలను అందిస్తూ మరి ఎంతో సృజనాత్మకతను, నైపుణ్యతను జోడించి కళాత్మకంగా నేతను నేస్తున్న కళాకారులను, కళా నైపుణ్యం కలిగిన నేతన్నలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా మున్ముందు కూడా ప్రభుత్వాలు ఇంకా దృష్టి సారించి వాళ్లకు సబ్సిడీలను, మరి ఇతర పరిశ్రమలు పెట్టుకునేందుకు వాళ్ళను వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా మున్ముందు మంచి రోజులు తీసుకురావాలి. నేతన్నలకు ఏ ఆస్తులు డబ్బులు ఎన్నున్నా కూడా వస్త్రం అనేది, మరి వ్యవసాయం అనేది మరీ ముఖ్యంగా మానవాళికి ఎంతో అవసరం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నదని తెలియజేసుకుంటూ, జై నేతన్న, జై నేతన్న. భారతదేశ జాతీయ స్థాయిలో 10వ చేనేత కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఉస్మానాబాద్ కేంద్రంలో మన అంబేద్కర్ చౌరస్తాలోనూ పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు, మంత్రి పదవి కూడా రాజీనామా చేసిండు. వారు కూడా పద్మశాలి సేవా సంఘంలో జన్మించినటువంటి గొప్ప నాయకుడు. వారికి కూడా ఒక స్ఫూర్తి సందర్భంగా వ్యక్తం చేస్తూ కార్యక్రమంలో ఉన్న మహిళా సోదరిమణులు, భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమంలో కూడా చేనేత రంగం చాలా పనిచేసింది. 60 సంవత్సరాలు జరిగినటువంటి భారత జాతీయ ఉద్యమంలో ఖాదీ బట్టను మహాత్మా గాంధీ చెరకతోని ముందుకు తీసుకొచ్చి, ఇది కూడా ఒక వ్యవసాయానికి సంబంధించింది. పత్తితోని దారం తయారు చేయడం ఇది వ్యవసాయంలో ఒక భాగం. మహాత్మా గాంధీ ఇంత పెద్ద ఉద్యమం చేసి ప్రపంచాన్నే గడగడలాడించిన బ్రిటిష్ వాళ్ళను ఒక చేనేత రాట్నంతో భయపెట్టి స్వాతంత్రం తీసుకొచ్చాడు. మరి అటువంటి స్వాతంత్రం తీసుకొచ్చిన ఈ చేనేత రంగాన్ని ఎవరి దగ్గర ఆయన మాట్లాడినట్టు ఇది ఎంతో ఇబ్బందుల పాలవుతుంది, ఎన్నో రకాల ఆటుపోట్లకు గురవుతుంది. జిఎస్టీకి ఇట్లాంటి వాటికి కూడా ఇబ్బంది అయ్యి ఒక్కరోజు పుట్టకూటి కోసం చేనేత కార్మికులు ఇలా ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దేశంలో 2 సార్లు వచ్చింది. అది 3వ కూడా వచ్చి 2-3 నెలలు అవుతుంది. ఇక్కడ బీజేపీ వాదులు ఉండొచ్చు, నేను మాట్లాడేది కొద్దిగా అర్థం చేసుకొని ఆలోచించుంది. ఎందుకంటే ప్రతి వ్యవస్థ మీద, ప్రతి రంగం మీద దెబ్బ కొట్టింది. 3 వ్యవసాయ
చట్టాలు తీసుకొచ్చి నల్ల చట్టాలు తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఆఖరికి ఈ చేనేత రంగం మీద కూడా ఇబ్బంది పెడుతుంది. తర్వాత దేశంలో ఉండేటువంటి 70-80 కార్మిక సంఘాలను రద్దు చేసింది. అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఏం చేయదలుచుకున్నది జాతీయ ప్రభుత్వం ఆలోచించాలి. మరి ఏడాది క్రితం శ్రీలంకలో రాజపక్షాన్ని వెళ్ళగొట్టారు ప్రజలు ముందుకొచ్చి, నినాక మొన్నల బంగ్లాదేశ్లో వెళ్ళగొట్టారు. మరి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందా అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఎప్పుడైతే కడుపు కాలేటువంటి జోలికి పోతే ఆ జోలి పోయేటువంటి కాలిపోతుంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి భారతదేశంలో ఉండేటువంటి ఉపాధి సంఘాలకు వృత్తి సంఘాలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి జాతీయ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. మరి ఈ సందర్భంగా ప్రతిదీ ప్రైవేట్ చేస్తారు. రైల్వే ప్రైవేటు, షిప్పులు ప్రైవేటు, ఆంధ్ర ఉక్కు కర్మాగారం ప్రైవేటు, మరి ఎల్ఐసి ప్రైవేటు. సో ప్రైవేట్ కాదు ఏంది? ఒక పెళ్లికి 5,000 కోట్లు పెడితే మొత్తం అది జియో దాంట్లో రిలయన్స్ కంపెనీ పెడితే మరి వాళ్ళు పెంచాలి. ఒకరోజు ఆధారాన్ని 50 రూపాయలు 100 రూపాయలు పెడితే పెద్ద దేశంలో చచ్చిపోయే పిల్లవానికి 5,000 కోట్ల పెళ్లి చేసింది. మరి ఆలోచించాలి భారతదేశంలో ఉండే ప్రజలందరం. మరి వీడికి వచ్చి ఏడ్చుడు కాదు, ఉన్న తిప్పలు మాట్లాడు కాదు. దీన్ని ఎట్లా తిరగబడదాం? అందరం ఇంగ్లీష్ రోడ్డు పోవడానికి ఎంత ఇబ్బంది అయిందో ప్రతి ఒక్కల చేతి కష్టం వచ్చినా నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తాం. సందర్భంగా కార్యక్రమాన్ని చేసిన చైర్పర్సన్ నాగేశ్వర గారు, మహిళా సోదరులు, సోదరులందరికీ, ప్రెస్ మీడియాకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేనేత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకు ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి మరి కార్మికులను ఈ సందర్భంగా ఆదుకోవాలని, మరి గత ప్రభుత్వాలు కూడా మరి పవర్ లూమ్ కానీ చేనేత కార్మికులకు కానీ ద్వారా చేనేత రంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యానికి గురవుతున్నది. దాని మీద జీఎస్టీ విధించడం ద్వారా లేదా సహకరించకపోవడం, భూమి ధరలు పెంచడం, చేనేత కార్మికులకు కూలీ రేట్లు పెంచకపోవడం వల్ల ఆ రంగాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆ వృత్తి నుండి మానుకొని వేరే మరియు మత్స్యపుర ప్రముఖులకు అందరికీ చేనేత శుభాకాంక్షలు. చేనేత వస్త్రాలను ధరిద్దాం, నేతలకు చేయూతనిద్దాం. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, అక్కడిపేట చౌరస్తా వైపు మేము పద్మశాలీలందరం కలిసి కార్యక్రమం చేస్తున్న సందర్భంలో మాకు అందరికీ సహకరించిన కులభవనులందరికీ మరియు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఆకుల రజిత వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సింగిల్ విండో చైర్మన్ మున్సిపల్ శివయ్య గారికి, అలాగే కౌన్సిలరు చిత్తారి పద్మ రవీందర్ గారులకు మరియు మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేడీ లింగమూర్తి గారికి, అలాగే అసలు గారికి, మన మేకల వీరన్న గారికి, మా పద్మశాలి బిడ్డ కవి రచయిత ఒడపల్లి మల్లేశ్వరం గారికి, అలాగే నా కుల బాంధవులకు, మండల అధ్యక్షులు, మహిళా నాయకురాలు అరుణ